హలో నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ నాగేశ్వరి. సో నేను ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చాను. అద్భుతంగా ఉంది. అయితే ఇది నూనె, ఇది గంటే. ఆల్వేస్ వెల్కమ్స్ యూ అంటే తమిళనాడు స్టైల్. ఇప్పుడు మనకి చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఒక చెఫ్ చూపిస్తున్నారు. సో అందరూ ఇంట్లో ట్రై చేసుకోవడానికి రెడీగా ఉండండి. మనమంతా ఆంధ్ర తింటాం, అంటే హైదరాబాద్ లో ఆల్ ఫుడ్స్ ఆర్ వెల్కమ్ కదా. సో అట్లా మనం ఎక్కువ తెలంగాణ తింటా, ఇక ఆంధ్ర తింటా. ఏదో షూట్ కి పోయినప్పుడు అమృత్సర్ లో చికెన్ బిర్యానీ తింటా, కానీ తమిళనాడు స్పెషల్ ఎప్పుడు తినలేదు. మరి తమిళనాడు స్పెషల్ బిర్యానీ ఇవాళ మీకోసం చేయిస్తున్నాము. సో చూద్దాం అసలు ఎట్లా చేస్తారు. నమస్తే. వనకం. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసేద్దామా? 3 kg బిర్యానీ. 3 kg బిర్యానీ 750 ml ఆయిల్. ఓకే ఓకే ఓకే, ఆయిల్ కొంచెం మగ్గాలన్నమాట. సో ఈరోజు తమిళ్ బిర్యానీ ఎట్లుంటదో టేస్ట్ కూడా చేసి చూపిస్తాం. వాళ్ళు తమిళ్లో నెయ్యి అంటారంట, మనం తెలుగులో కూడా నెయ్యి అంటాం కదా. 200 ml నెయ్యి, 750 ml ఆయిల్, చెక్క, లవంగ, ఇలాచి, ఇది అంతా వేయాలి. వా, నెయ్యి వాసన ఏమన్నా వస్తుందా? సో ఆనియన్ వేస్తున్నారు. ఇది ఫ్రై చేయరా? అంటే ఆయనకి తెలుగు రాదు, మనకి తమిళ రాదు, సరిపోయింది. అయితే మన దాంట్లో ఎట్లా చేస్తారంటే ముందు ఆనియన్, ఆయిల్ వేసిన వెంటనే ఆనియన్ వేసి డ్రై చేస్తారు కదా, కానీ ఇక్కడ అట్లా కాదు. నెయ్యి, నూనె, ఇక చెక్క, లవంగ, ఇలాచీలు వేసి ఇంకా ఆనియన్స్ వేసిండ్రు. మేబీ ఇదంతా ఉడకాలంట, కాసేపు అది మగ్గాలన్నమాట. ముద్దమా ఈ ఆనియన్ బ్రౌన్ కలర్ రావాలంట. ఓకే, మొత్తం మనం అనుకున్నట్టే చేస్తున్నారు, కానీ చూద్దాం ఎట్లా చేస్తారు. అయితే ఇందులోనే వీళ్ళు అన్ని రైస్ మేబీ సపరేట్ గా ఉడికియారు అనుకుంటా, ఇందులోనే ఉడికిస్తారు. మనం ఏం చేస్తాం, సపరేట్ గా నీళ్ళు పెట్టి సపరేట్ గా చికెన్ వండి ఆ నీళ్ళ నుంచి రైస్ తీసి ఇందులో వేసి చేస్తాం కదా. మేబీ వీళ్ళు అన్ని మిక్స్ చేసి చేస్తారు అనుకుంటా, అట్లనే చేస్తారు మేబీ. అయితే ఇందులో కారం పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్, పుదీనా, కొత్తిమీర ఉందన్నమాట. సో ఇది మొత్తం వేయాలి. బ్రౌన్ కలర్ అయిపోయి మాడిపోతుంది కూడా కొంచెం. కొత్తిమీర, పుదీనా, చికెన్ మసాలా, ధనియాల పొడి, ఏమేమి మసాలాలు కావాలో అవన్నీ ఏం చేస్తారంటే చికెన్ డైరెక్ట్ మెల్టింగ్ అంతా చేసి కాసేపు ఫ్రిడ్జ్ లో పెడతారు కదా, అప్పుడే యాడ్ చేస్తారు. కానీ వీళ్ళు ఏంటంటే ఆనియన్ వేసిన తర్వాత వేస్తున్నారు. ఒక నిమిషం, ఇందులో ఏమేమి ఉన్నాయి? టొమాటో, కర్డ్, గ్రీన్ చిల్లీ. అయితే పచ్చిమిరపకాయలు అది కొయ్యలేదు, పెరుగు, అలాగే టమాటా. ఇందాకనే చెప్పినాం కదా తమిళ వాళ్ళు టమాటా ఎక్కువ ఇస్తారని. సో అది టమాటో, పెరుగు, పచ్చిమిర్చి. ఎవరికైనా కావాలంటే నోట్ చేసుకోండి ఖచ్చితంగా ఏమేమి వేస్తున్నారు, ఏ టైంకి వేస్తున్నారు అని. బాగా కలపాలి మంచిగా, మసాలా అంతా దానికి పట్టుకోవాలన్నమాట. టమాటా, పెరుగు, కారపొడి. సో ఇదంతా ఇప్పుడు బాగా ఉడకాలి. ఇందులో సాల్ట్ వేయాలి. మనం టమాటాలు వేసిన తర్వాత టమాటా, పెరుగు, పచ్చిమిరపకాయ వేసిన తర్వాత ఉప్పు. ఆఫ్ ఇందులో ఆఫ్. ఓకే, ఇందులో ఆఫ్ అంట. అయితే దీని ఎగ్జాక్ట్ పేరు చెన్నై బాయ్ బిర్యానీ అంట. తమిళనాడు స్పెషల్ చెన్నై బాయ్ బిర్యానీ. మరి చెన్నై బాయి బిర్యానీ హైదరాబాద్ అమ్మాయి చేస్తే ఎట్లుంటుందో, అంటే అన్ని ఆయననే చేస్తున్నాడు, మనం మీద అట్లా కలుపుతున్నాం పోజులు ఇవ్వడానికి. చూద్దాం ఎట్లా. ఇది వచ్చేసి ఇల్లమిర్చి పళ్ళం అంట. అంటే ఏంటో అని అనుకున్నారు, నిమ్మకాయ రసం అనమాట. హౌ మెనీ నిమ్మకాయ ఇస్ దేర్? 3. ఓకే, 3 ఉన్నాయి.
మిక్స్ అవ్వాలి, మంచిగా పులుపు వస్తుంది కాబట్టి. నిమ్మకాయ టేస్ట్ బాగుంటది బిర్యానీలోకి. అన్ని ఇంట్లో చేసినవి చూడండి, ఇవన్నీ ఇంట్లో తయారు చేసినవి. ఆ టమాటా ఉడకడానికి మొత్తం గ్రేవీ సరిపోతుంది. చికెన్ వేస్తే ఇంకెట్లుంటుందో మరి. హౌ మచ్ టైమ్ టు మేక్ దిస్ బిర్యానీ? మినిమం 45 minutes. మినిమం 45 minutes. ఓకే, 45 minutes పడుతుందంట ఈ బిర్యానీ. మేబీ క్వాంటిటీని బట్టి ఉంటదేమో కదా. క్వాంటిటీ ಜಾಸ್ತಿ ಟಾಸ್ ಸಿಗುತ್ತೆ. అయితే ఈ 3 kgల చికెన్ ని ఇప్పుడు ఆ మసాలాలో మనం వేయబోతున్నాం. అయితే ఇక్కడ ఒక రికాప్ ఉంది, అదేం ముయ్యరంట, అట్లనే దాన్ని అలాగే డ్రై ఆవిరి పైకి పోవాలంట. మొత్తం అయిన తర్వాత దమ్కి పెడతారంట. అయితే ఇది ఒక 10 నిమిషాలు ఆ చికెన్ ఉడకడానికి పడుతుంది. మేబీ తొందరనే ఉడికేస్తుంది, ఎందుకంటే పెద్ద మంట, అంత పెద్ద విశాలంగా ఉంది కాబట్టి గిన్నె. ఇప్పుడు వాటర్ పోస్తున్నాం. ఎన్ని లీటర్స్? 5 లీటర్. 5 లీటర్ నీళ్లు. మొత్తం హోల్ బిర్యానీకి 5 లీటర్ వాటర్. ఓకే. సో ఆ చికెన్ కొంచెం హాఫ్ ఉడికిన తర్వాత నీళ్లు పోస్తున్నాము. అయితే ఇందులో 5 లీటర్ల నీళ్లు పోస్తున్నాం. ఇప్పుడు ఇది ఎన్ని నిమిషాలు ఉడకాలి? 5 minutes. 5 minutes అంట. 5 minutes ఉడికిపోద్దట. నెక్స్ట్ మనం రైస్ యాడ్ చేస్తామా? అయితే ఇది ఉడుకుతుంది, ఉడికేసింది ఆల్రెడీ. 5 minutes అన్నారు కదా, 10 minutes అయింది. మంచిగా ముక్క మంచిగా ఉడికింది. ఎన్ని కేజెస్? 3 kgs. ఓకే, 3 kgs రైస్, 3 kgs చికెన్. ఇలా టేస్ట్ డిఫరెంట్. తమిళ్ వంటలు, కేరళ వంటలు, కర్ణాటక వంటలు. హౌ మచ్ టైం ఇట్ విల్ టేక్? మినిమం 10 minutes. అయిపోతుంది మొత్తం బిర్యానీ కంప్లీట్. ఓకే, Completely. You get boiled, then we need to wait another 20 minutes to get dum. ఓకే ఓకే ఓకే. అయితే 10 నిమిషాలు ఇది ఉడుకుతుందంట. దాని తర్వాత ఒక 20 నిమిషాలు దమ్కు పెడతారంట. ఈ చెఫ్ కి అంటే పెద్ద చెఫ్ మన పక్కన ఉన్నారు, ఆయన ఎట్లుంది ఏంది అని చూస్తున్నారు అనమాట, టేస్ట్ కరెక్ట్ గా ఉందా లేదా. అయితే ఈ చెన్నై బాయ్ బిర్యానీ ఒక 20 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మాడిపోకుండా ఉండడానికి మీరు ఎప్పటికప్పుడు స్టవ్ చిన్నగా పెట్టుకోవడం. రైస్ వేసిన తర్వాత తొందరగా మాడిపోతుంటది కదా, సో అది మాడకుండా సిమ్ లో పెట్టిండ్రు. అయితే మనం 10 నిమిషాల తర్వాత వచ్చి చూద్దాం. అయితే బిర్యానీ పన్ని ముడిచాచి అంటే బిర్యానీ చేయడం అయిపోయింది. ఎట్లుందో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. రైస్ అంతా భలే బ్రహ్మాండంగా ఉడికింది. దీన్ని అంటారండి బిర్యానీ. వేరే లెవెల్ ఉంది అసలు. వీళ్ళు బయటి మసాలాలు, చికెన్ మసాలా, ధనియాల పొడి ఇట్లాంటివి ఏమీ వేయకుండానే ఓన్లీ మన టమాటాలు, ఆనియన్, కారపొడి, మిర్చి, చికెన్ వీటితోనే ఇంత అద్భుతమైన చేసిండ్రు. వావ్, వేడి వేడి చెన్నై బాయ్ బిర్యానీ రెడీ అయింది. సో ప్రాసెస్ అంతా మీరు చూసిండ్రు. ఎట్లాంటి మసాలాలు, అవుట్ సైడ్ మసాలాసే లేవు. తమిళనాడు అంటే తమిళ్కి ఎంత వాల్యూ ఇస్తారో బిర్యానీకి కూడా అంతే వాల్యూ ఇస్తున్నారు. అసలు ఎట్లాంటి బయట మసాలాస్ కానీ, ధనియాల పొడి కానీ ఏమీ యూజ్ చేయకుండా మంచిగా మన స్పైసెస్తోనే ఎంత బాగా చేసిండ్రో. ఇది బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. కాలుతుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. అసలు ఇవన్నీ టేస్ట్ చేయడానికే పుట్టినట్టు ఉంటుంది తెలుసా కొన్నిసార్లు. అద్భుతంగా ఉంది. మీరు కూడా చెన్నై బాయ్ బిర్యానీ తమిళనాడు స్పెషల్ టేస్ట్ చేయాలని అనుకుంటే ఈ బిర్యానీని ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. మొత్తం మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా చేయాలి ఏంటి అని మొత్తం చూపించినాం. సో తమిళనాడు వాళ్ళు ఇలాగే చేసుకుంటారు. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. స్పైసెస్ అన్ని కరెక్ట్ సరిపోయినాయి. ఎంత కమ్మగా ఉందంటే చాలా బాగుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. సో ఇది ఇవాళ మన స్టోరీ.
అయితే ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, షీజ్ ప్రొడక్షన్ వాళ్ళు ఈ బిర్యానీ మేకింగ్ ని మనకు చూపించారు అనమాట. సో వీళ్ళతో పాటు మళ్ళీ మనం నెక్స్ట్ ఏ వంటతో వస్తామో వెయిట్ చేస్తూ చూడండి. సో ఇది ఇవాళ స్టోరీ, చెన్నై బాయ్ బిర్యానీ. నెక్స్ట్ స్టోరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.